సిద్ధుబాయ్ లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి? రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. మైక్ ఉంది కదా అని చెప్పి అండ్ తను అడిగి నవ్వుతున్నారు కూడా మళ్ళీ. మైక్ ఉంది కదా అని చెప్పి ఐ డోంట్ థింక్ అలా మాట్లాడడం కరెక్ట్ ఏమో నాకు అనిపించదు. ఐ డోంట్ నో ఇట్ ఇట్ సెన్స్. ఇంకా నేను దానికి ఏం రియాక్ట్ అవుతాను, దానికి ఏం మాట్లాడతాను, ఇప్పుడు దాని డిస్కషన్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ డిస్కషన్. నాకు దాటే అనుకుంటాను. సినిమా కంటెంట్ గురించి లక్కీగా మాకు ఏంటంటే బజ్ వచ్చింది ట్రైలర్ వల్ల. కాస్త సడన్ గా అందరూ అసలు రేట్ లో ఉందా లేదా సినిమా అనే డిస్కషన్ నుంచి పాజిటివ్ స్టార్ట్ అయింది. సో ఐ వాంట్ టు బీ దేర్. అంటే ఏదో ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు సినిమాలో హీరో అండర్ గ్రౌండ్ పోలీస్ ఆఫీసర్ అయితే రియల్ లైఫ్ లో కూడా ఆయన సంపూర్తి చూస్తున్నాడు. సినిమాలో హీరో డ్రగ్ ఎడిక్ట్ అంటే రియల్ లైఫ్ కూడా అది పని చేస్తుంటారు. అలా కాదు కదా, అది సినిమా, అది మర్చిపోతున్నారు ఆ విషయం సినిమా అనేది. సో ఐ ఫీల్ దట్ ఈ కాన్వర్సేషన్ చేయడం కూడా ఇది చాలా బేసిక్ కాన్వర్సేషన్. ఇది నాకు పర్సనల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే, జస్ట్ బికాస్ మైక్ పట్టుకొని మన చేతిలో మైక్ ఉందనో, లేకపోతే హీరో అక్కడ కూర్చుని ఉన్నాడో, లేకపోతే ఎవరైనా ఉన్నారేమో, మేము ఆన్సరబుల్ పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేయడం కరెక్ట్ కాదు. దట్స్ నాట్ రైట్. ఇంకా అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. బికాస్ ఎవరైతే నన్ను క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు. జస్ట్ 5 minutes ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు. సడన్ గా వచ్చి పట్టుకుని మైక్ పట్టుకునేసరికి పద్ధతి మారింది. సో అక్కడ కూర్చుని మైక్ పట్టుకోవడంలో ఏదో ఒక పవర్ అయితే ఫీల్ అవుతుంది. ఇక్కడ ఉన్నాడు, సినిమా ఉంది, ఇప్పుడు ఇతను కరెక్ట్ గా సమాధానం చెప్పకపోయినా, ఏం చేయకపోయినా, సినిమా రిలీజ్ కుంది, ప్రొడ్యూసర్ డబుల్ పెట్టి తీసిన సినిమా, ఇదంతా కూడా ఒక బిగ్ థింగ్ అట్ స్టేక్, రైట్? సో అదేదో ఒకటి జరుగుతుంది, బట్ దట్స్ నాట్ హెల్దీ. యాక్చువల్లీ 25 days 30 days నుంచి మీరు ప్రమోషన్స్ మొదలెట్టారు. అవును సార్. ఈ లాస్ట్ ఆల్మోస్ట్ 22 days 23 days అయిపోయింది. 2 days టు గో ఫర్ ద ఫిల్మ్. ఇప్పటిదాకా ఫిల్మ్ ఏంటంటే ఒక సాఫ్ట్ ఫిల్మ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంది. అంటే ఈ స్ట్రాటజీ బ్యాడ్ స్ట్రాటజీ ఏమో కదా, అంటే లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకోవడం. ఇది ముందు నుంచి కొంచెం ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తే మార్కెటింగ్ క్యాంపెయినే వేరేగా వెళ్ళేదేమో. అవును సార్, అది చాలా ఆనెస్ట్గా దాని సమాధానం ఏంటంటే సార్, ఫస్ట్ మేము స్ట్రాటజీ అయితే కాదు సార్, ఇది అనుకునేం చేయలేదు. ఇదేంటంటే ఫస్ట్ మేము మొదలెట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సాంగ్స్ తోటి మనం పంపించాలి అనే ప్లాన్ చేసుకుని సాంగ్స్ పంపించాం ఫస్ట్ బయటికి. దాని తర్వాత ఈ క్యారెక్టర్ నేను నీర్జా ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసాము ఈ సినిమా చేయడం, ఆల్మోస్ట్ 1 year ప్రాసెస్ ఇది. డిడ్ యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ చాలా ఎవల్యూషన్ జరిగిందండి. ఆ క్యారెక్టర్ని ఇంకా మేము అర్థం చేసుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ముందుకు వెళ్తున్న కొద్దీ బాగా ఎవల్యూషన్ జరిగింది ఆ క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఒక షేప్ కుదిరిందనమాట. సో మేము కూడా ఏంటంటే దాంతోపాటే ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాం. బట్ అదంతా పక్కన పెట్టేస్తే మేము ట్రైలర్ తోటే మేము ఒకేసారి బ్యాంగ్ ఇద్దామని ఒక ఐడియా మాకు ఉండింది. అందుకే మేము మన టీజర్ రిలీజ్ చేసినా కూడా దాంట్లో డిఫరెంట్ యాక్చువల్లీ చాలా వేరే టీజర్ ఒకటి కట్ చేసాం ఫస్ట్ మేము. కానీ వీ డెంట్ వాంట్ రిలీజ్ దట్ టీజర్, ఎందుకంటే ట్రైలర్ తోటి ఒకేసారి మనం క్రాష్ ల్యాండ్ చేయాలి ఈ క్యారెక్టర్ని, ఈ సినిమాని అని అనుకున్నాము. అందుకే మీకు సడన్గా ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీకు ట్రైలర్కి ఫిల్మ్కి డిఫరెన్స్ ఏమి ఉండదండి. వెన్ యూ కమ్ టు వాచ్ ద ఫిల్మ్ యూ విల్ ఫైండ్ ఇదే క్యారెక్టర్ కనిపిస్తాడు మీకు సినిమాలో, ఇలాంటి టోనే కనిపిస్తుంది. ఇందాక నీర్జా అన్నట్టు ఇంకాస్త ఎక్కువే కనిపిస్తుందేమో, మరి అది ఐ డోంట్ నో, విల్ సీ. అండ్ ఇంకొక క్వశ్చన్ పర్టైనింగ్ టు యువర్ కెరియర్. ఈ దివాళీకి 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవునండి. యూజువల్లీ సిద్ధు అనేవాడు బిగ్గా థ్రెట్ అవ్వాలి ఈ సినిమా ఈ కాంపిటీషన్లో. అవునండి. అంటే నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ ఈవేళ రేపు ఫిల్మ్స్ ఎలా అయిపోయినాయి అంటే, ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే, ఒక్క ఫిల్మ్ ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి, అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక్క సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్? అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం, ఇంత ఒక ఫ్రైటనింగ్ సిచ్యువేషన్ కాదా ఇది? అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఈస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్. రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తుందేమో. ఆల్ ది బెస్ట్ అండి, ఆ పైన చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి. ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ గైస్ హ్యావ్ టు నో దిస్ దట్. ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు, సార్ మీలాంటి వాళ్ళకి
ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుందని he had called me and he had told me. Thank you so much. I remember that phone call అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. సిద్ధు గారు, సార్ సార్ టిల్లు అనే క్యారెక్టర్ అనేది మీ భుజాల మీద ఒక 100 క్వింటాల బరువు ఉన్నట్టు ప్రతిసారి దాన్ని మ్యాచ్ చేస్తుంటారు, అలా ఎందుకు లేదు అంటుంటుంటారు. దాని నుంచి బయటకు రావడానికి మీరు ఏం చేస్తుంటారు? ఈ సినిమాకి ఏమైనా చేశారా? ఇలాంటి సినిమాలు చేస్తున్నాండి దాని నుంచి బయటికి రావడానికి. జీవి గారు అడిగినట్టు టిల్లు చాలా ఇన్నసెంట్ అండి వాడు. ఈజ్ అ వెరీ స్టూపిడ్ ఫెలో టిల్లు అనేవాడు. బట్ వరుణ్ అలా కాదండి. వాడు యాక్చువల్లీ హీఈస్ మచ్ అహెడ్ ఆఫ్ ఈ సినిమా మొత్తంలో అందరికంటే బుర్ర ఎక్కువ ఉన్న మనిషి ఎవరంటే వరుణేనండి. కానీ బుర్ర ఎక్కువ ఉందంటే అట్లా ఒక సైంటిస్ట్ టైప్ ఆ టైప్ కాదు. ఓకే, బుర్ర ఎక్కువ ఉందంటే చాలా ఎంటర్టైనింగ్గా వాడికి బుర్ర ఎక్కువ ఉందన్నమాట. నీరజ గారు, టిల్లులో సార్కి ఒక మైక్ పాస్ చేయండి. లెట్ హిమ్ ఫినిష్ హిస్ క్వశ్చన్ ఆల్సో అండి. టిల్లుకి ఈ సినిమాకి కొంచెం కంపారిజన్ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్. టిల్లులో చాలా సెటిల్, చాలా అరిచి చెప్పాల్సిన డైలాగ్ కూడా చాలా సెటిల్గా చెప్తారు. కానీ ఇందులో చాలా సెటిల్గా చెప్పాల్సిన డైలాగ్ కూడా కొంచెం లౌడ్గా చెప్తున్నారు. ఇది కావాలని ఆ చేంజ్ కావాలని చేస్తుంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అనుకున్నాను. ఒకే సీన్లో అరుస్తాడు సార్, ఒకే సీన్లో అరుస్తాడు. అది మీరు చూసిన అరిచిన ఫుటేజ్ అండి. మిగతా సినిమా అంతా చాలా కామ్గా, చాలా కంపోజ్గా ఉంటాడు, బట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం. ఎప్పుడు చూసినా ఇద్దరు అమ్మాయిల మధ్య బుక్ అయిపోయే క్యారెక్టర్స్ చేస్తున్నారండి సార్. సార్ ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉందండి, నేను అది దూరం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఒకే ఒక సినిమా కృష్ణాజిలే అండి, ముగ్గురు హీరోయిన్లు. ఇక వేరే ఏ సినిమాలో ఉన్నారండి? ఆ టిల్లు స్క్వేర్లో చిన్న కేమియో వచ్చేసి వెళ్ళిపోయింది అంతే. ఇంకెక్కడున్నాడు సార్ ఇద్దరు హీరో? ఇది రెండో సినిమా అంతే. ఇది అది ఎట్లా సార్ అది? అవునా కాదరా? కానీ ఇందులో కొద్దిగా రొమాన్స్ డోస్ ఎక్కువ పెంచినట్టున్నారు సార్. రొమాన్స్ ఎక్కువ చేసినట్టున్నారు. లవ్ స్టోరీ కదా, ఇంకా రొమాన్సే ఉంటుంది కదా సార్. రొమాన్స్ అంటే ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమాలో కిసెస్ లేవు సార్. ఓకే, ఈ సినిమాలో అట్లా ఫీల్ కాకుండా ట్రైలర్లో మాత్రం ఏముంది, ఏం లేదు. ఈ సినిమాకి ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఫస్ట్ నీర్జాకి నేను ఈ కథ విన్నప్పుడు ఈ సినిమా చేయాలని డెసిషన్ తీసుకుని వెంటనే ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ నీర్జా ఇస్ దట్ ఈ సినిమాలో మనం లెట్స్ అవాయిడ్ ఆల్ కిసెస్. కానీ మీరు ప్రీ ఇంటర్వెల్ టైంకి ఒక కిస్, ఒక ఇంటిమేసి ఏం లేకపోయినా కూడా మీకు దానికంటే చాలా ఎక్కువ ఫీలింగ్ ఒకటి జనరేట్ అవుతుంది మీకు. సో అది మేము అచీవ్ చేద్దామని ట్రై చేసాం. అంటే ఒక ఫిజికల్ ఇంటిమేసీ చూపించకుండా ఎమోషనల్ ఇంటిమేసీ తోటి ఆ ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసాము. సో సారీ సార్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, రెండే సినిమాలు సార్ ఇద్దరు హీరోతో చేసింది, రెండోది. సిద్ధు గారు, సార్ మీరు అన్నారు టిల్లు నుంచి బయటపడడానికి కోసం ఈ సినిమాని, కానీ ఓవరాల్ లుక్ మాత్రం ఆ ఫ్లేవర్లనే కనిపిస్తుంది ఈ సినిమా ట్రైలర్ని బట్టి. టిల్లు నుంచి బయటపడడానికి అనే ఒక అదేదో కాన్షియస్ డెసిషన్ లా కాదండి. ఇందాక ఆయన అడిగినప్పుడు అన్నాను అంతే. బట్ దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి, రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది. బట్ 200% షోర్ షాట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్, బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి. ఇన్ఫ్యాక్ట్ నేను టిల్లు ఒక హ్యూమర్ లెవెల్లో, ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే, వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్. మీరు చూస్తే ఈజ్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ అండి తను. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా డైలాగ్లో వీటిలో కానీ? మామూలుగా ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్ అవి చేస్తూ ఉంటాం, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో అది ఇంకా జనరల్గా జరిగిపోతుందండి. అది అంటే బయట చాలా వరకు డిస్కషన్లో ఉంది నిన్ను కోరి ఫ్లేవర్లో ఇది ఉంటుంది అని, నిన్ను కోరి మూవీ అని. ఉండదండి అసలు, జీరో. సిద్ధు గారు సార్, సో మీకున్న ప్రపంచం, చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సో యూత్లు ఎంత టార్గెట్ చేస్తారు. సో సినిమా షూటింగ్ సంబంధించి అంతా సో ఫిమేల్ ప్రపంచంలో మీరు ఒక సో ఇమిడిపోయి చేశారు. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్. సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్జైటింగ్ ఈ వరుణ్లో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఈ సినిమా చేయగలిగారు? బేసిక్గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి. చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్. వాటి లవ్ గురించి, వాటి గురించి మాట్లాడే పద్ధతి కానీ, క్యారెక్టర్ ఐడియాలజీ, థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అన్నమాట. కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి.
ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీన్ నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ఒక 1/2 అవర్ 45 minutes షూటింగ్ ఆపేసింది. ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్, అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే, వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క 9 పేజీలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు. ఓకే, నువ్వు రాశి కన్నవి, నువ్వు అంజలివి కాదు. ఓకే, ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి. సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం ఎడ్జ్ మీద పెడతానండి. అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే రాశి టీంలో 3 అమ్మాయిలు ఉన్నారండి, శ్రీధి టీంలో కూడా 3 అమ్మాయిలు, మన నీర్జా టీంలో ఒక 2-3 లేడీస్ ఉన్నారు అమ్మాయిలు. సో ఆల్మోస్ట్ సెట్లు ఏంటంటే 10-16 మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అనమాట లొకేషన్లో. నేను ఒక్కడనే రాడికల్ ఫీల్ అనమాట వాళ్ళందరి మధ్యలో. సార్ మేము ఇవ్వలేదు సార్, అమ్మాయిలు ఇవ్వలేదు యాంగ్జైటీ, తాను ఇచ్చాడు యాంగ్జైటీ మాకు వరుణ్ అనేవాడు సార్. కాక కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆగారు, ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆ మానిటర్ ముందే ఈ 15 మంది నుంచి ఉండేవాళ్ళు అనమాట సార్. ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా. నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను అది కాదు ఇది జస్ట్ ఒక క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. దట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్. ఓకే, మీ పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది? అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ 100% ఒక 50% మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకుని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది. సో డెఫినెట్లీ ఒక 50% ఉందండి. సిద్ధు గారు, మ్యామ్ ఇప్పటి వరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో. ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటి ఇస్తారేమో, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది. సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది? ఇంకోటి మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు, డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా. సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమన్నా వచ్చిందా? లేదండి సార్. ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి. తను జర్నీ తనకుంది, తను కాస్ట్యూమ్ డిజైనర్గా స్టైలిష్గా తను చాలా వర్క్ చేసి, బట్ ఎప్పటి నుంచో తనకు డ్రీమ్ ఉంది. సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది. ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే. సో నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి. ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీ ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సివరెన్స్ అంతే. అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి, బికాజ్ నేను నిర్జా వీఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము. సో మేము కొట్టుకున్నా అది ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇద్దరం ఎగ్ పఫ్ తినుకుంటూ చిల్లైపోతాం అనమాట. అలాగా ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యారు? కాంప్రమైజ్ ఎవరయ్యారు డిస్కషన్స్లో? ఇద్దరం అయ్యాం. తను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేది, నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేవాడిని. సో మేమిద్దరం ఏం నేర్చుకున్నాం అంటే లొకేషన్లో ఎప్పుడైనా ఇది ఇలా తీయకూడదా అంటే ఎడిట్కి వెళ్ళాక చూసుకుందాం అని. సో కావాల్సిందైతే తీసేసుకుని వెళ్ళిపోయాము. అదేం లేదు సార్, బట్ ఓవరాల్గా తన ఫ్రెండ్ కాబట్టి నేను డెఫినెట్లీ తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను. అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలాసార్లు నేను తనకి కొన్ని నిజాలు చెప్పాను కూడా నేను. సార్ అంత నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకోకపోతే అది నా సీనియర్ ఫీలింగ్ వచ్చింది నాకు. నీరజ కోనగర్ హియర్. అకార్డింగ్ టు హ్యూమన్ ఎండోక్రైనాలజీ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ 2 మేల్స్లో ఉంటాయి. కరెక్ట్, ఇన్ డిఫరెంట్ పర్సెంటేజెస్. ఎస్, పర్సంటేజెస్లో ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది, తక్కువ మీరు అన్నట్టు ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఆ డైలాగ్ ప్రాపర్గా పెట్టడానికి ఏంటి, అసలు మీరు ఫీమేల్ అయ్యుండి ఫీమేల్స్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు కాదు సార్, డైలాగ్లో ఏంటి అదే కాదు. ఒక నిమిషం అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అటు సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. సో యూ బెటర్ బీ కేర్ఫుల్, ద విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్. బట్ ఇటు సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు. సో ఇట్స్ పుట్టింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే. సో అది బాగా కనెక్టివ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు గారు చెప్పండి. సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది. పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా. సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా? అంటే లోను నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి, ఫైనాన్షియల్గా కాదు. సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్. మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో. నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ a satisfaction that doing good work can give you. So all I hope right now and I pray for is that Telusu Kada is the best film that has ever been made a kada
ఈ జాన్రాలో అనేదే నాకు దట్స్ ఓన్లీ థింగ్ ఐ వాంట్. సో సిద్ధు గారు ఇప్పుడు మీరు Ma'am. చెప్పిన ఆన్సర్కి కానీ నీరజ మ్యామ్ చెప్పిన ఆన్సర్కి కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్కి క్వశ్చన్ అండి, క్వశ్చన్కి ఆన్సర్ కాదు. సో ఇద్దరు ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో సినిమా క్లైమాక్స్ లో? మీరు సినిమా చూసిన తర్వాత మనం వెళ్ళి ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు, ఇది నేనేం అన్నాండి, ఆవిడ చెప్పిందే కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి ఒకసారి. రియల్ లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. ఓకే సిద్ధు గారు రవితేజ గారితో ఇంటర్వ్యూ ఇద్దరు చేశారు అవును, కదా, అవును. ఏమైనా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? యాక్చువల్లీ మధ్యలో చేయాలి మేము ఒకసారి సినిమా ఒకటి, ఆల్మోస్ట్ ఫ్లోర్స్ మీదకి వెళ్ళి ఆగింది అది. బట్ చాలా క్రేజీగా ఉంటుంది నేను రవితేజ గారి సినిమా చేస్తే. ఓకే సిద్ధు గారు ఎలాంటి సినిమా అనుకుంటారు? అది అంటే ఇప్పుడేం లేదు కదా, కథేం లేదు. సో ఏదైనా ఒకటి వస్తే సంథింగ్ దట్ కెన్ ఎక్సైట్ ద బోత్ ఆఫ్ అస్, డెఫినెట్లీ, వై నాట్.